వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం జీవించి లేనప్పుడు, మనం మరణించిన తర్వాత కూడా మన అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడుతున్నాయి అంటేనో, లేదంటే మన కళ్ళ ద్వారా ఇంకొకళ్ళు చూస్తున్నారు ఈ లోకాన్ని, మళ్ళీ మన మరణానంతరం కూడా చూస్తున్నారు అంటేనో, ఇవన్నీ తలుచుకుంటేనే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సు. ఇది ఒక మానవతా కోణంలోనే కాదు, మనిషిలో కూడా ఒక ఉద్వేగానికి, ఒక రకమైనటువంటి థ్రిల్కి సంబంధించినటువంటి అంశం ఇది. అందుకనే అవయవ దానం అనేటువంటిది చాలా గొప్ప దానం, అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అని చెప్పుకోవచ్చు కూడా. భారత అవయవ దాన దినోత్సవం అనేటువంటిది ఆగస్టు 3వ తారీఖున జరుపుకుంటారు. మరణించిన మరో 8 మందిలో జీవించవచ్చు. అవయవ దానంపై అపోహలు, అసలు నిజాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చర్చిద్దాం. మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు, కానీ మన జీవితం ముగిసిన తర్వాత కూడా మనలోని ఒక భాగం ఇంకొకరిలో జీవించగలదు అనేటువంటి విషయమే అది చాలా గొప్ప అనుభూతి. అది మన గుండె మరొకరి శరీరంలో కొట్టుకోవచ్చు, మన కిడ్నీలు 2 రోగులకు కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు, మన కాలేయం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తిరిగి తన కుటుంబానికి చేర్చవచ్చు, మన కంటి కార్నియా చూపు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపచ్చు. ఇది కల్పన కాదు, వైద్యశాస్త్రం మనకు అందించినటువంటి అత్యంత గొప్ప అవకాశాల్లో ఒకటి అదే అవయవదానం. ఆ అవయవదానం ద్వారా ఇదంతా కూడా సాధ్యమవుతుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 3న భారత అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అవయవదానం ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయటం, దానిపై సమాజంలో ఉన్న భయాలు, సందేహాలు, అపోహలు తొలగించడం, అవయవ దాత కుటుంబాల గొప్ప నిర్ణయాన్ని గౌరవించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. అవయవదానం అంటే కేవలం ఒక వైద్య ప్రక్రియ కాదు, అది మరణం అంచున ఉన్న ఒక వ్యక్తికి జీవించే అవకాశం, ఆశలు కోల్పోయిన ఒక కుటుంబానికి కొత్త భరోసా, ఒక మనిషి నుంచి మరొక మనిషికి అదే అత్యంత విలువైన బహుమతి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అవయవదానం అంటే ఏంటి అసలు అనేటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే, ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు లేదా మరణించిన తర్వాత వైద్య పరంగా ఉపయోగపడే అవయవాలు, కణజాలాలని అవసరమైనటువంటి రోగులకు మార్పిడి చేయటాన్నే అవయవదానం అంటారు. మరణానంతరం వైద్యపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో గుండె, 2 కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, చిన్న పేగు వంటి అవయవాలను దానం చేయొచ్చు. ఒక అవయవ దాత ద్వారా 8 మంది వరకు ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా కంటి కార్నియా, చర్మం, ఎముక మజ్జ, గుండె కవాటాలు, రక్తనాళాలు ఇటువంటివి కూడా వాటి కణజాలాలను దానం చేయడం ద్వారా కూడా మరెందరో వ్యక్తుల ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతని మనం మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అవయవదాత నుంచి అన్ని అవయవాలని తీసుకోవడం అనేటువంటి సాధ్యం కాదు. ఆ అవయవాలను దానం చేసేటువంటి దాత యొక్క వయస్సు, ఆరోగ్య పరిస్థితి, మరణం సంభవించిన విధానం, అవయవాల పనితీరు, ఇన్ఫెక్షన్లు, వైద్య పరీక్షలు, అవయవం కోసం ఎదురుచూస్తున్న రోగితో సరిపోలిక వంటి అనేక అంశాలని వైద్యులు పరిశీలిస్తారు. చివరి నిర్ణయాన్ని వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులు కాదు, నిపుణులైన వైద్య బృందం తీసుకుంటుంది. జీవించి ఉన్నవారు కూడా అవయవదానం చేయవచ్చా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. కొన్ని అవయవాలను జీవించి ఉన్నప్పుడే దానం చేయొచ్చు. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి తన 2 కిడ్నీలలో ఒక కిడ్నీని దానం చేయొచ్చు. కాలేయం తిరిగి పెరిగే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల దాని కొంత భాగాన్ని కూడా కొన్ని సందర్భాల్లో దానం చేయొచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎముక మజ్జ, రక్తంలోని మూలకణాలు వంటి వాటిని కూడా దానం చేయొచ్చు. అయితే జీవించి ఉన్న వ్యక్తి చేసే అవయవ దానం అత్యంత కఠినమైనటువంటి వైద్య పరీక్షలు, చట్టపరమైనటువంటి నిబంధనలు, అనుమతుల ప్రకారం మాత్రమే జరగాలి. దాత ఆరోగ్యానికి ప్రమాదం ఉండకూడదు. దానం పూర్తిగా స్వచ్ఛందంగా జరగాలి. ఎలాంటి ఒత్తిడి, ఆర్థిక ప్రలోభం లేదా బలవంతం ఉండకూడదు. అవయవాలను కొనడం, అమ్మడం భారతదేశంలో చట్టవిరుద్ధం. అవయవ దానం అనేటువంటిది మానవత్వంతో జరగాలి, కానీ అది ఒక వ్యాపారంగా మారకూడదు అనేటువంటిది మన యొక్క సంస్కృతి. బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటే ఏంటి అని పరిశీలిస్తే, అవయవదానం గురించి మాట్లాడేటప్పుడు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ డెత్. మెదడులో శ్వాస, గుండె స్పందన, స్పృహతో పాటు శరీరంలోని అత్యంత కీలకమైనటువంటి ప్రక్రియలను నియంత్రించేటువంటి భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ భాగం శాశ్వతంగా పనిచేయడం ఆగిపోయిన స్థితిని బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటారు. ఈ పరిస్థితిలో వ్యక్తి స్వయంగా శ్వాస తీసుకోలేరు. వెంటిలేటర్ సహాయంతో
కొంతకాలం గుండె కొట్టుకోవటం, శరీరం వెచ్చగా కనిపించడం జరగవచ్చు. దీంతో కుటుంబ సభ్యులకు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నారనే భావన కలగవచ్చు. కానీ చట్టబద్ధమైన వైద్య పరీక్షల ద్వారా బ్రెయిన్ స్టెమ్ డెత్ నిర్ధారణ జరిగిన తర్వాత మెదడు పనితీరు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. బ్రెయిన్ స్టెమ్ డెత్ను కోమాతో పోల్చకూడదు. కోమాలో ఉన్న వ్యక్తిలో కొంత మెదడు పనితీరు కొనసాగుతూ ఉండొచ్చు, చికిత్సకు స్పందించే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ బ్రెయిన్ స్టెమ్ డెత్ తిరిగి మార్చలేనటువంటి ఒక వైద్య స్థితి. ఒక వైద్యుడు సాధారణంగా చూసి బ్రెయిన్ స్టెమ్ డెత్ ప్రకటించరు. చట్టం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నిర్ణీత వైద్యుల బృందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తుంది. ఆ తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులతో అవయవదానం గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అవయవదానంపై ప్రధాన అపోహలు అవయవదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిసినప్పటికీ కూడా అనేక కుటుంబాలు భయాలు, అపోహల కారణంగా వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ప్రధాన అపోహలు ఏంటి, వాటి వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి అపోహ ఏంటంటే అవయవదానం చేస్తే మృతదేహం వికృతంగా మారుతుంది అనేటువంటిది. కానీ ఇది నిజం కాదు. అవయవాల సేకరణను సాధారణ శస్త్రచికిత్స మాదిరిగానే నిపుణులైన వైద్యులు అత్యంత జాగ్రత్తగా, గౌరవప్రదంగా నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అనంతరం శరీరాన్ని సక్రమంగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కుటుంబ సంప్రదాయాలు, మతపరమైనటువంటి ఆచారాల ప్రకారం సాధారణంగా అంత్యక్రియలు నిర్వహించడానికి సాధారణంగా ఎలాంటి ఆటంకం ఉండదు. రెండో అపోహ ఏంటి అంటే అవయవదాతగా నమోదు చేసుకుంటే వైద్యులు ప్రాణాలను కాపాడరు. ఇది పూర్తిగా తప్పు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగి ప్రాణాలను కాపాడటం వైద్యుల యొక్క మొదటి బాధ్యత. అత్యవసర వైద్య బృందం రోగికి సాధ్యమైనటువంటి అన్ని చికిత్సలు అందిస్తుంది. రోగిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై మరణం లేదా బ్రెయిన్ స్టెమ్ డెత్ అనేటువంటి చట్టబద్ధంగా నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే అవయవదానం అనేటువంటి అంశం ముందుకు వస్తుంది. రోగికి చికిత్స చేసే వైద్య బృందం, అవయవాల సేకరణ లేదా మార్పిడి ప్రక్రియను నిర్వహించే బృందం, ఇవన్నీ కూడా వేర్వేరుగా ఉంటాయి. మూడవ అపోహ ఏంటంటే యువకులు మాత్రమే అవయవదానం చేయగలరు. వయస్సు ఒక్కటే అవయవదానానికి నిర్ణయాత్మక ప్రమాణం కాదు. వృద్ధుల అవయవాలు లేదా కణజాలాలు కూడా ఆరోగ్యంగా, వైద్యపరంగా అనుకూలంగా ఉంటే అవి కూడా ఉపయోగపడతాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అవయవాలు ఉపయోగపడకపోయినా కంటి కార్నియా, చర్మం లేదా ఇతర కణజాలాలు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు వయసు ఎక్కువైంది, నేను దానం చేయలేను అని మనమే ముందుగానే నిర్ణయించుకోకూడదు. వైద్య పరీక్షల ఆధారంగా మాత్రమే నిపుణులు నిర్ణయిస్తారు. నాలుగో అపోహ ఏమిటి అంటే అనారోగ్యంతో ఉన్నవారు దానం చేయలేరు అని. డయాబెటీస్, రక్తపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి వ్యక్తి అవయవదానానికి అనర్హుడు అని చెప్పలేము. వ్యక్తికి ఉన్న వ్యాధి, దాని తీవ్రత, దానం చేయబోయే అవయవం యొక్క పరిస్థితి ఆధారంగానే వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని అవయవాలు ఉపయోగపడకపోయినా ఇతర అవయవాలు లేదా కణజాలాలు ఉపయోగపడవచ్చు. అందువల్ల మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనమే నిరాకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇంకొక ఐదో అపోహ ఏంటి అంటే అవయవదానం మత విశ్వాసాలకు వ్యతిరేకం అని. చాలా మత సంప్రదాయాలు ప్రాణాలను కాపాడటం, దానం, కరుణ, సేవ వంటి విలువైనటువంటి విలువలను అత్యున్నతమైనవిగా భావిస్తాయి. అయితే మతపరమైన సందేహాలు ఉన్నవారు తమ మత పెద్దలు లేదా విశ్వసనీయమైన ఆధ్యాత్మిక మార్గదర్శకులతో కూడా మాట్లాడవచ్చు. సరైన సమాచారం తెలుసుకోకుండా భయంతో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. ఆరో అపోహ ఏంటంటే ధనవంతులకు మాత్రమే అవయవాలు లభిస్తాయి అనేటువంటిది. అవయవాల కేటాయింపు కేవలం డబ్బు ఆధారంగా జరగకూడదు. వైద్య అవసరం, రోగి పరిస్థితి, రక్త గ్రూపు, శరీర పరిమాణం, అవయవ సరిపోలిక, ఎదురుచూస్తున్న కాలం వంటి నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా అధికారిక వ్యవస్థ ద్వారా కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరగడం అనేటువంటిది అత్యంత ముఖ్యం. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయమే ఎందుకు కీలకం అంటే అవయవదాతగా నమోదు చేసుకోవటం ఒక గొప్ప తొలి అడుగు. కానీ అది మాత్రమే సరిపోదు. మన నిర్ణయాన్ని జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు లేదా సమీప కుటుంబ సభ్యులకు కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే మరణానంతరం అవయవదాన ప్రక్రియలో కుటుంబ సభ్యుల సమ్మతి అత్యంత కీలకంగా మారుతుంది. మన నిర్ణయం కుటుంబానికి ముందుగానే తెలిసి ఉంటే అత్యంత బాధాకరమైన సమయంలో కూడా వారు మన ఆకాంక్షను గౌరవించేటువంటి అవకాశం ఉంటుంది. తెలియకపోతే వారు భయం, అనుమానం, భావోద్వేగం మధ్య నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. అందుకే అవయవదానం గురించి కుటుంబంలో మాట్లాడాలి. ఇది మరణం గురించి మాట్లాడటం కాదు, మరొకరి జీవితాన్ని కాపాడే మన నిర్ణయం గురించి మాట్లాడటం. అవయవదాత కుటుంబాల గొప్పతనం
తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అలాంటి సమయంలో మరో వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు అవయవదానానికి అంగీకరించడం అనేటువంటిది కూడా సాధారణ నిర్ణయం కాదు. తమకు తిరిగి రాని వ్యక్తి ద్వారా మరికొన్ని కుటుంబాల్లో చిరునవ్వులు వెలిగించాలి అని నిర్ణయించేటువంటి అవయవ దాత కుటుంబాలు నిజమైన మానవతామూర్తులని చెప్పుకోవచ్చు. ఒక తల్లి తన కుమారుడిని కోల్పోయి ఉండొచ్చు, ఒక భార్య తన భర్తను కోల్పోయి ఉండొచ్చు, ఒక కుటుంబం తనకు అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోయి ఉండొచ్చు. కానీ వారి అవయవ దానం వల్ల మరొక తల్లికి తన కుమారుడు తిరిగి లభించవచ్చు, మరొక చిన్నారికి తన తండ్రి జీవించి ఉండొచ్చు, మరొక కుటుంబం విషాదం నుంచి బయటపడవచ్చు. ఈ దాతల కుటుంబాలకు సమాజం శాశ్వతంగా రుణపడి ఉంటుంది. అవయవదానం ఎందుకు అత్యవసరం అంటే గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలు పూర్తిగా పనిచేయకుండా పోయినప్పుడు కొందరు రోగులకు అవయవ మార్పిడి మాత్రమే ప్రాణాలని కాపాడే మార్గంగా ఉంటుంది. అలాంటి రోగులు నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి సరైన అవయవం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు మందులు, డయాలసిస్, ఆసుపత్రి ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ వారి జీవితంలో భాగమవుతాయి. అవయవం లభించేలోపే కొందరి పరిస్థితి విషమం కూడా కావచ్చు. అందుకే అవయవదాతల సంఖ్య పెరగటం అనేటువంటిది అత్యంత అవసరం. అవయవదానం చేసేటువంటి ప్రతి వ్యక్తి ఒక గణాంకం కాదు. ఆయన లేదా ఆమె వల్ల జీవితం పొందిన ప్రతి రోగి వెనుక ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఎన్నో కళలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదట అవయవదానం గురించి సరైన సమాచారం తెలుసుకోవాలి. రెండవది, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడాలి. మూడవది, అధికారిక ప్రభుత్వ అవయవదాన వ్యవస్థ ద్వారా దాతగా ప్రతిజ్ఞ నమోదు చేసుకోవాలి. నాలుగవది, అవయవాల కొనుగోలు, అమ్మకాలు లేదా అనధికారిక మధ్యవర్తుల మాటలను నమ్మకూడదు. అన్ని ప్రక్రియలు గుర్తింపు పొందిన ఆసుపత్రులు, అధికారిక సంస్థలు, చట్టబద్ధమైనటువంటి వ్యవస్థల ద్వారానే జరగాలి. ఐదవది, సోషల్ మీడియాలో అవయవదానం గురించి నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకోకుండా అధికారిక వైద్య సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేయాలి. జీవితం అనేది మనకు లభించిన అత్యంత విలువైనటువంటి వరం. ఆ వరాన్ని మనం జీవించినంతకాలం సార్థకం చేసుకోవచ్చు, మరణించిన తర్వాత కూడా మరికొందరికి అందించవచ్చు. అది మరణానంతరం మన మరణాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ మన మరణం తర్వాత మరో కొన్ని ప్రాణాలు ఆగిపోకుండా సహాయం చేయగలం. మన గుండె మరొకరిలో కొట్టుకుంటే, మన కళ్ళు మరొకరికి ప్రపంచాన్ని చూపిస్తే, మన కిడ్నీలు ఇంకొకరికి కొత్త జీవితం ఇస్తే, మన కాలేయం ఒక కుటుంబాన్ని విషాదం నుంచి కాపాడితే అంతకంటే గొప్ప మానవ సేవ ఇంకేముంటుంది అనేటువంటిది అందరూ ఆలోచించాలి. ఈ భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాలి. అవయవదానం గురించి తెలుసుకోవాలి, మన కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, అపోహలను తొలగించుకోవాలి, అవయవదాత కుటుంబాలను గౌరవించాలి, అర్హత ఉంటే అధికారికంగా అవయవదాన ప్రతిజ్ఞ చేయాలి అనేటువంటిది అందరూ గుర్తుంచుకోండి. మరణం ఒక జీవితానికి ముగింపు కావచ్చు, కానీ అవయవదానం మరెన్నో జీవితాలకు కొత్త ప్రారంభం కావచ్చు. మనం ఈ ప్రపంచాన్ని విడిచిపోయినా మనలోని జీవం మరొకరిలో కొనసాగవచ్చు. అవయవాలను దానం చేద్దాం, ప్రాణాలను కాపాడదాం, మానవత్వాన్ని నిలబెడదాం. ధన్యవాదాలు.